ఇక్కడ చూస్తే ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, నీకు ఎందుకు కోపము, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? చూసారా, అంటే మానసికముగా మనలో ఉన్న కోపము అనేది కేర్లెస్నెస్. కోపం అనేది రావటం మంచిదే, ఎందుకంటే కోపపడుడి కానీ పాపము చేయకూడి. ఆ కోపము కూడా సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండడానికి వీల్లేదు అని దేవుని మాట మనకు తెలియచెప్తూ ఉంది. అయితే ఇక్కడ దేవుడే అంటూ ఉన్నారు, నీకు కోపమేలా, నువ్వు ఎందుకని ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? అంటే నువ్వు కూడా చూసి మంచి నేర్చుకోవయ్యా, నువ్వు కూడా మంచి స్థాయిలోనికి ఎదుగు అని చెప్పి దేవుని మాట ఇక్కడ తెలియచెప్పబడుతూ ఉంది. అందుకనే మనం గుర్తు చేసుకుందాం, మన జీవితాల్లో ఎక్కడ కూడానండి మన తోటి వారిని కానీ లేదు మన ఇంటి వారిని కానీ, వారు మనకంటే ఒక ఉన్నతమైన స్థానములోనికి వెళుతూ ఉన్నారు, ఒకప్పుడు ఏమీ లేదు, అమ్మో ఇప్పుడు ఎంత ఎత్తుకు వెళ్ళిపోతూ ఉన్నారని మనం ఎక్కడా కూడానండి వారిని చూసి అసూయ ద్వేషము పడవలసిన పని లేదు. దేవుడు వారికి నియమించిన స్థానంలో వారు ఉంటారు, మనకు నియమించిన స్థానంలో మనం ఉందాం. ఒకవేళ నిరుపేదగానే ఉన్నామా, దేవునికి మహిమ. ఎందుకంటే ఆయన నా దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు. నేను నిరుపేదనే అయినప్పటికీ పర్వాలేదు, బికాస్ హీ ఈజ్ మై గాడ్. అందుకని దేవుడు తన పిల్లలు ఎప్పటికీ నిరుపేదలుగా ఉంచడు కదా. రేపటి రోజున నన్ను కోటీశ్వరాలను దేవుడు చేస్తాడు అంటే ఆటోమేటిక్గా అమ్మో వాళ్ళు సేవించే దేవుడు చూసారా అంటే దేవుడు తన నామాన్ని ప్రత్యక్షపరచుకునే విధానము కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని మనం మన జీవితాల్లో దేవునిని కలిగి మనము జీవిద్దాం.